ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ శిక్షణ పొందిన డ్రైవర్లకు చక్కటి ఉద్యోగ అవకాశాలున్నాయని కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో 18వ బ్యాచ్ డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం డ్రైవర్ల కొరత అధికంగా ఉందన్నారు. ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన డ్రైవర్లకు దేశ విదేశాలలో చక్కటి ఉద్యోగ అవకాశాలున్నాయన్నారు. యువత డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుని శిక్షణ తీసుకోవడం శుభపరిణామమన్నారు. అనంతరం శిక్షణలో ఉన్న వారికి మెటీరియల్ను అతిథులు పంపిణీ చేశారు. అనంతరం శ్రీనివాసరావు జెండా ఊపి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్ రామారావు, విద్యార్థులు పాల్గొన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎలాంటి చేయకూడదు. శుభ్రంగా రోజుకి 6 గంటలకి 7-8 గంటలు 7 గంటలు నిద్రపోవాలి. రోజు 6-7 గంటలు నిద్రపోవాలి. నిద్రపోతే డ్రైవింగ్ గురించి మనం చేయలేం. చేయగలమా? ఇప్పుడు నిద్రపోతే ఆరోగ్యం పాడైపోతుంది కదా. ప్రతి మనిషికి కనీసం 6-7 గంటలు నిద్రపోవాలి. ఇంకా డ్రైవర్ ఖచ్చితంగా నిద్రపోవాలి. అంతేగాని మనం నిద్రపోకుండా రాత్రులు లేట్ అవర్స్ వరకు ఆ టీవీలో, యూట్యూబ్లో అవన్నీ చూసుకుంటూ కాలక్షేపం చేస్తామంటే డ్యూటీకి నిద్రపోతుంటే ఎక్కేమనుకో నీకు మరి దృష్టి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము కాబట్టి ప్రమాదం జరుగుతుంది. అవునా? ఇక నిద్రపోవాలి. శుభ్రంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే తినకూడదు. కొంచెం మనకి